హాయ్ అండి. పంపా నది, రత్నగిరి కొండ ఈ రెండు వినగానే గుర్తొచ్చే క్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర కలిపిన రూపంలో దర్శనమిస్తారు. అన్నవరంలో సత్యనారాయణ స్వామివారి వ్రతం ప్రసిద్ధి. సో మేము ఇక్కడ వ్రతం చేయించుకోవడానికి వచ్చాం. ఇక్కడ వ్రతం గురించి స్కంద పురాణ రేవకాండంలో లిఖించబడిందని టెంపుల్ హిస్టరీ. నారద మహర్షి మానవాళి కష్టాలు తీర్చడానికి మార్గం అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడే ఈ వ్రతం ఉపదేశించాడంట. ఇక్కడ వ్రతం చేయించుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 2000, 1500, 1000, 300. మేము 300 రూపీస్ వ్రతంది ఆన్లైన్లో తీసుకొని వెళ్ళి 300 రూపీస్ పూజలో కూర్చున్నాం. ఈ వీడియోలో చూపించిన విధంగా మనకు ఇవన్నీ ఇస్తారు. సో మనం ఓన్లీ 6 కొబ్బరికాయలు అండ్ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ టెంపుల్ దగ్గరే దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. వ్రతం స్టార్ట్ అయింది. ఈ వ్రతంలో ముఖ్యంగా 5 కథలు, అధ్యాయాలు చెప్తారు. ఇవి కంప్లీట్ అవ్వగానే 5 కొబ్బరికాయలు కొట్టడంతో వ్రతం కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి ఈ వ్రతంలో ప్రసాదం ఇస్తారు. నేనైతే ప్రసాదం ఎప్పుడు తినాలి అని వెయిటింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది కదా, అయినా మేము తినలేదు. ఇప్పుడు మేము స్వామివారి దర్శనంకి వెళ్ళి దర్శనం అయ్యాక తింటాం. దర్శనం 30 minutes లో కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా జరిగింది. కొన్ని టెంపుల్స్ లో ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం అని పెడతారు కదా. ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకి దూరం నుంచి దర్శనం చేపిస్తారు. 500 రూపీస్ దర్శనం అయితే దగ్గర నుండి చూపిస్తారు. ఇది నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ సమానమే కదా, కానీ వీళ్ళు లేని వాళ్ళని బయట నుండి, ఉన్న వాళ్ళను దగ్గర నుండి గుడిలోకి తీసుకొని వెళ్ళి దర్శనం చేపించడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు దేవుడి దగ్గర బిజినెస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అందరికీ దేవుడిని ఒకే దగ్గర నుండి చూపించాలి. మనీ ఇచ్చిన వాళ్ళని ఎక్కువసేపు క్యూలో లేకుండా షార్ట్ కట్లో తీసుకొని వెళ్ళినా అది ఓకే. లేని వాళ్ళని గుడి దగ్గర దూరం పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఇది కరెక్ట్ అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. ఓం నమో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః.